సో, ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌కి ట్రీట్మెంట్ ఏంటి? హలో ఆల్. దిస్ ఈస్ డాక్టర్ మాధురి, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఎట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్, కూకట్పల్లి. ఈ యూరిన్ లీకేజ్‌ని ప్రివెంట్ చేయడానికి అసలు ఏమేమి పద్ధతులుంటాయంటే, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ లైఫ్ స్టైల్ అండ్ బిహేవియరల్ చేంజెస్. సో, ఈ ఎక్సెస్ బరువు ఉండడం వల్ల, ఈ స్మోకింగ్, ఆల్కహాల్ వీటన్నిటి వల్ల కూడా స్ట్రెస్ యూరినరీ ఇన్‌కాంటినెన్స్ వస్తుంది కాబట్టి, BMI కట్ డౌన్ చేసుకోవడం, వెయిట్ లాస్ అవ్వడము, ఈ స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్, కెఫీన్ ఇంటేక్ ఇవన్నీ తగ్గిస్తే గనక లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి కూడా దీన్ని మనం కొంచెం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కమ్స్ పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ అనమాట. సో, కీగల్స్ ఎక్సర్సైజెస్ అని అంటాము. వీటిని ఏంటంటే ఆ మజిల్స్ అనేవి వీక్ అవ్వడం వల్ల యూరిన్ అనేది ఆపుకోవడం కష్టమవుతుంది కాబట్టి ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్‌ని స్ట్రెంథెన్ చేయడానికి. లైక్ సపోజ్ నార్మల్‌గా అయితే యూరిన్‌కి వెళ్ళేటప్పుడు ఏవైతే మజిల్స్‌ని మనము ముక్కినట్టు చేస్తామో దాన్ని మనము టైట్ చేసి బ్రీతింగ్ తోటి కోఆర్డినేట్ చేస్తే గనక దీన్ని కీగల్స్ ఎక్సర్సైజెస్ అని అంటారు. ఇవి రిపిటీషన్ ఆఫ్ సెట్స్‌లో చేసుకుంటే గనక పెల్విక్ ఫ్లోర్ అనేది ట్రైన్ అవుతుంది. అండ్ ఇప్పుడొచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటి అనంటే లేజర్ ట్రీట్మెంట్ యాస్ వెల్ యాస్ EMS షేర్. సో, ఈ లేజర్ ట్రీట్మెంట్ తోటి ఆ లేజర్ వేవ్స్ అనేవి ఆ బ్లాడర్ అండ్ యురేథ్రా చుట్టుపక్కల ఉన్న టిష్యూస్ కొలాజన్ ఎన్హాన్స్‌మెంట్‌ని ఇంప్రూవ్ చేస్తాయి కాబట్టి దానికి పటుత్వం అనేది వచ్చి ఈ బ్లాడర్ కంట్రోల్ అనేది లీకేజ్ అవ్వకుండా హోల్డ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇస్ EMS చైర్. సో, ఎలక్ట్రికల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ చైర్. సో, దీంతోటి ఆ హైఫెమ్ టెక్నాలజీ అని అంటే హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ టెక్నాలజీ అంటాం. సో, దీనితోటి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇందాక డిస్కస్ చేసిన కీగల్స్ ఎక్సర్సైజెస్ ఒకవేళ సరైన పద్ధతిలో అది మీరు చేయలేకపోతున్నారు, అట్లా ఇబ్బంది అవుతుంది అని అంటే గనక ఈ EMS చైర్ అనేది నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్. సో, ఆ చైర్‌లో గనక మీరు కూర్చొని ఒక 28 మినిట్స్ సెషన్ గనక పెట్టించుకున్నారు అనంటే ఆ 28 మినిట్స్ సెషన్‌లో 11,000 కీగల్స్ ఎక్సర్సైజెస్ చేయడం అనేది ఇన్వాలంటరీగా మీకు తెలియకుండానే ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ స్ట్రెంథెనింగ్‌కి హెల్ప్ అవుతుంటాయి. సో, ఇవన్నీ నాన్ సర్జికల్ మేనేజ్‌మెంట్స్. ఇంకా కొన్ని మినిమల్లీ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ లైక్ ఇంజెక్టింగ్ ఎనీ బల్కింగ్ ఏజెంట్స్, ఈ పక్కనున్న టిష్యూస్‌లోకి కొన్ని ఇంజెక్షన్స్ అట్లా వేయడం ద్వారా కూడా దాని స్ట్రెంగ్త్ అనేది రీగెయిన్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ లాస్ట్ కమ్స్ సర్జికల్ ప్రొసీజర్స్ అనమాట. సర్జికల్ ప్రొసీజర్‌లో ఏంటంటే స్లింగ్ సర్జరీస్ అని అంటాము అండ్ టేప్స్ ఉంటాయి. సో, వీటి వల్ల ఇందాక డిస్కస్ అయిన ఆ బ్లాడర్ నెక్ ఏదైతే ఉంటుందో గర్భసంచి కింద భాగంది, ఆ బ్లాడర్ నెక్‌ని అబ్డామినల్ పార్ట్ లాగా మనం పైకి లిఫ్ట్ చేయడం వల్ల ఆ జంక్షన్ అనేది మెయింటైన్ అయ్యి వెసైకో యురేథ్రల్ జంక్షన్ మెయింటైన్ అయ్యి ఈ అబ్డామినల్ ప్రెషర్ పెరిగినప్పుడు యూరిన్ అనేది చుక్కలాగా డ్రాప్ లాగా లీక్ అవ్వడము ఇవన్నీ ప్రివెంట్ చేయడం జరుగుతుంది. సో, ఎవరికి ఏ ట్రీట్మెంట్ చూస్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ థింగ్ ఇనిషియల్ అసెస్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో, అసలు గ్రేడింగ్ ఉంటుంది స్ట్రెస్ యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌లో. ఏ గ్రేడ్‌లో ఉన్నారు మీరు? తుమ్మినా, దగ్గినా లీక్ అవుతుందా? లేకపోతే ఏమన్నా మైల్డ్ ఎక్సర్సైజెస్ తోటి లీక్ అవుతుందా? లేదనంటే ఈవెన్ నిద్ర నుంచి లేసినప్పుడు పొజిషన్ చేంజ్ తోటి కూడా యూరిన్ లీక్ అవుతుంది. సో, ఏ గ్రేడ్‌లో ఉన్నారు? అండ్ అండర్‌లయింగ్ ఏమైనా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా? బిఫోర్ గోయింగ్ ఫర్ ఎనీ సర్జికల్ ప్రొసీజర్స్ ఇవన్నీ రూల్ ఔట్ చేసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఇండివిడ్యువలైజ్‌గా చూసుకోవడం జరుగుతుంది. థాంక్ యూ.